ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. చెవి నొప్పి తగ్గాలని చెవి నొప్పి ట్రీట్మెంట్ కోసమని హాస్పిటల్ కి వెళ్ళిన ఒక అమ్మాయికి చెయ్యి తీసేవలసిన పరిస్థితి వచ్చింది. మీరు ఆశ్చర్యపోయి చూసినా ఇది నిజంగా జరిగింది. బీహార్లోని పాట్నాలో 20 ఏళ్ల రేఖ అనే ఒక అమ్మాయి కొన్ని రోజుల నుంచి బాగా చెవి నొప్పి వస్తుంది, ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఏం ప్రాబ్లం అయి ఉంటుంది అని చెప్పేసి మహావీర్ సంస్థాన్ అనే ఒక హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ ట్రీట్మెంట్లో భాగంగా డాక్టర్లు నిర్లక్ష్యంతో ఒక ఇంజెక్షన్ వేశారు ఆమెకి. అంటే అదేంటో కూడా మరి వాళ్ళకి తెలుసో తెలీదో ఆ ఇంజెక్షన్ వేసిన కాసేపటికి ఆ అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చెయ్యంతా కూడా ఆకుపచ్చ రంగులోకి గ్రీన్గా మారిపోయి బాగా నొప్పి వస్తుందట. నొప్పి వస్తుంటే ఆ అమ్మాయి వెళ్ళి డాక్టర్లకి చెప్తే కూడా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్నది, అది ఏం లేదులే అని చెప్పి లైట్ తీసుకున్నారట వాళ్ళు. మరి వాళ్ళకి తెలుసో తెలీదో అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా ఆ అమ్మాయి నొప్పి భరించలేక ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసి వేరే చాలా హాస్పిటల్స్కి తిరిగి మేదాంత అనే ఒక హాస్పిటల్కి వెళ్ళింది. లాస్ట్కి ఆ హాస్పిటల్లో మేదాంత హాస్పిటల్లో చూసి అబ్జర్వ్ చేసి మొత్తం చూసిన తర్వాత నీ ప్రాణాలు బతకాలి అంటే, నువ్వు బతకాలంటే, ప్రాణం మీదకి రాకుండా ఉండాలంటే మాత్రం నీ చెయ్యి తీసేయాల్సిందే అని చెప్పారట. ఏం చేస్తుంది ఇంకా అమ్మాయి? బతుకుండాలి కదా, అట్లీస్ట్ బతుకుండాలని చెప్పేసి ఇక్కడ వరకు చెయ్యి తీసేశారు ఆ అమ్మాయికి. ఇక్కడ మోచెయ్యి పై వరకు చెయ్యి తీసేశారు. ఆ అమ్మాయికి రీసెంట్గా ఒక మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందట, పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది ఆ అమ్మాయికి. ఇప్పుడు చెయ్యి తీసేసిన కారణంగా ఆ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఒక హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక అమ్మాయి జీవితమే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగింది కానీ ఇప్పుడు మ్యాచ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరు వస్తారు ఆ అమ్మాయిని ఇప్పుడు ముందుకి పెళ్లి చేసుకోవడానికి? ముందుకు ఎవరు వస్తారు? ఎవరో గొప్ప మనసున్న వాళ్ళు కాకపోతే అది కూడా చాలా కష్టం. ఈ సమాజంలో ఎవరు దొరుకుతున్నారు అంత గొప్ప మనసుతో పెళ్లి చేసుకునే వాళ్ళు? ఇదంతా కూడా ఒక హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే. ఆ అమ్మాయి వీడియోలో చూడొచ్చు, అసలు వెక్కి ఏడుస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. వెక్కి ఏడుస్తుంది ఆ అమ్మాయి. అసలు ఎవరన్నా అనుకుంటారా చెవి నొప్పి చిన్నదే, చెవి నొప్పి అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వేరుంటాయి. మనకి ట్రీట్మెంట్ చేయడం తెలియకపోతే కొంతమంది డాక్టర్లు తెలియదని ఒప్పుకోవాలి, ఏమవుతుంది? లేకపోతే తెలిసే నెగ్లెక్ట్ చేస్తారా అర్థం కాదు. ఈ మధ్య హైదరాబాద్లో కూడా చూసాం కదా మనం ఇట్లాంటి కేసులు. ఏదో సర్జరీలకని ఆపరేషన్లకి అన్ని టెస్టులు చేయించుకొని అంతా బాగానే ఉందనుకొని వెళ్తారు, తిరిగి ఇంటికి వస్తారో రారో కూడా గ్యారంటీ లేదు. అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్ నుంచే పైలోకాలకు వెళ్ళిపోతున్నారు, పంపించేస్తున్నారు. అట్లా ఎవరైనా అనుకుంటారా? నేను ఒక హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? జీవితంలో ఒక ఆరోగ్య సమస్య నన్ను ఇబ్బంది పెడుతోంది, నాకు దీని నుంచి ఒక రిలీఫ్ కావాలి అని చెప్పి వెళ్తారు. ప్రాణమే పోతుంది అని ఎవరన్నా అనుకుంటారా పోయినప్పుడు? అసలు ఈ అమ్మాయికి ప్రాణం బతకాలనంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా అట్లా చేతి లేకుండా జీవితాంతం బతకాల్సిందే కదా. జస్ట్ ఒక చెవి నొప్పి కోసం వెళ్తే రేపొద్దున ఆ అమ్మాయి జీవితంలో ఇంకొక పెద్ద సమస్య, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పొరపాటున కూడా హాస్పిటల్కి వెళ్తుంది? అసలు ప్రశాంతంగా వెళ్ళగలుగుతుందా? అట్లీస్ట్ ఒక డాక్టర్ని నమ్మగలుగుతుందా? ఏదైనా డాక్టర్ని భయంగా ఉంటుంది ఇంకా వెళ్ళడానికి. ఏంటో నిజమేనా కాదా, ఇంకా ఓ 10 మంది డాక్టర్లు ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలి ఇంకా అంతే. అసలు ఒక వైద్యులు అంటే ఎవరు? దేవుడితో సమానమని చెప్తుంటారు. అట్లాంటి ఒక దైవంతో సమానమైన వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు కొంతమంది డాక్టర్లు. కొంతమంది గురించే మాట్లాడుతున్నా. మంచిగా ఆ జనాలని బతికించే నిజంగా చాలా మంది గొప్ప డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జనాల ప్రాణాల మీదకి తీసుకొస్తున్న డాక్టర్ల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఎంత అన్యాయం జరిగింది ఇప్పుడు రేఖ అనే అమ్మాయికి. పెళ్లి సంబంధమే క్యాన్సిల్ అయిపోయింది అని అంటే ఎవరు వస్తారు ఇంకా పెళ్లి చేసుకోవడానికి ముందుకి? ఆ అమ్మాయి అయినా అసలు తన గురించి తనైనా ఇన్ని రోజులు అద్దం ముందు నించుంటే ఎంతో అందంగా ఉన్న ఆ అమ్మాయి అదే అద్దం ముందు ఇప్పుడు నించోని చెయ్యి లేకుండా తనని అట్లా చూసుకోగలుగుతుందా? తను చెయ్యని తప్పుకు తనకు అన్యాయం జరిగింది. అసలు చాలా బాధ అనిపిస్తుంది న్యూస్ వింటుంటే. మరి ఇలాంటి డాక్టర్లని ఎలా శిక్షిస్తే మంచిదంటారు? ఎలాంటి శిక్ష పడాలి వీళ్ళకి? తప్పకుండా కమెంట్ చేయండి.